హాయ్ అండి. మా వారికి ఎప్పటినుంచో జాంకాయలైతే తీసుకురమ్మని చెప్తున్నానండి. కాకపోతే పిల్లలకి జలుబు చేసిందని ఆయన తీసుకురాలేదు. ఈరోజైతే తీసుకొచ్చారండి. మా వంశికకి, హనుకి జాంకాయలంటే చాలా ఇష్టం అనమాట. అందుకని వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చారు. వీటిని చూస్తుంటే నాకు ఒక్కటే గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు స్కూల్ దగ్గర గేట్ బయట ఒక అంకులు బండి పెట్టుకొని ఇలా జాంకాయలు అమ్మేవారనమాట. మేమైతే లంచ్ పీరియడ్లో కానీ లేదా ఇంటర్వెల్లో కానీ వెళ్ళి అతని దగ్గర కొనుక్కునేవాళ్ళం. ఆయన ఇలాగా ముక్కలుగా కోసి ఉప్పు కారం జల్లి చేసేవాడు అనమాట. ఆయన దగ్గర మేము కొనుక్కునే వాళ్ళం. అలాగే ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కూర్చొని వాటిని తినేవాళ్ళం అనమాట. అది గుర్తొచ్చింది. మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా, ఎప్పుడైనా గుర్తొచ్చాయా? గుర్తొచ్చుంటే కనుక కామెంట్స్ రూపంలో కామెంట్ రాయండి. అలాగే మా అబ్బాయికి కూడా నేను ముక్కలుగా కోసి ఉప్పు కారం జల్లి ఇచ్చానమాట. వాడు తిన్నాడు, చాలా బాగున్నాయి అన్నాడు. అలాగే మా ఇంట్లో ఒక లక్కీ ఉందండి, దానికి కూడా ఇచ్చానండి, తినింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి. మా వారికి ఎప్పటినుంచో జాంకాయలైతే తీసుకురమ్మని చెప్తున్నానండి. కాకపోతే పిల్లలకి జలుబు చేసిందని ఆయన తీసుకురాలేదు. ఈరోజైతే తీసుకొచ్చారండి. మా వంశికకి, హనుకి జాంకాయలంటే చాలా ఇష్టం అనమాట. అందుకని వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చారు. వీటిని చూస్తుంటే నాకు ఒక్కటే గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు స్కూల్ దగ్గర గేట్ బయట ఒక అంకులు బండి పెట్టుకొని ఇలా జాంకాయలు అమ్మేవారనమాట. మేమైతే లంచ్ పీరియడ్లో కానీ లేదా ఇంటర్వెల్లో కానీ వెళ్ళి అతని దగ్గర కొనుక్కునేవాళ్ళం. ఆయన ఇలాగా ముక్కలుగా కోసి ఉప్పు కారం జల్లి చేసేవాడు అనమాట. ఆయన దగ్గర మేము కొనుక్కునే వాళ్ళం. అలాగే ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కూర్చొని వాటిని తినేవాళ్ళం అనమాట. అది గుర్తొచ్చింది. మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా, ఎప్పుడైనా గుర్తొచ్చాయా? గుర్తొచ్చుంటే కనుక కామెంట్స్ రూపంలో కామెంట్ రాయండి. అలాగే మా అబ్బాయికి కూడా నేను ముక్కలుగా కోసి ఉప్పు కారం జల్లి ఇచ్చానమాట. వాడు తిన్నాడు, చాలా బాగున్నాయి అన్నాడు. అలాగే మా ఇంట్లో ఒక లక్కీ ఉందండి, దానికి కూడా ఇచ్చానండి, తినింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.